ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనం. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నా శుభవార్త చెప్పడానికి అనేక మంది ప్రజలు వెళ్లారు. శక్తిగల రాజులు సైన్యాలు పారిపోతున్నాయి. యుద్ధం నుండి సైనికులు తెచ్చే వస్తువులు ఇంటి వద్ద స్త్రీలు పంచుకుంటున్నారు. ఇంటి దగ్గర ఉండిపోయిన మనుషులు ఆ ఐశ్వర్యాలను పంచుకుంటారు. వారు పావురాపు రెక్కలకు వెండిపోత పోస్తారు. ఆ రెక్కలను వారు బంగారపు పూతతో తలతల మెరిపిస్తారు. సల్మాను కొండ మీద శత్రురాజులను దేవుడు చెదరగొట్టాడు. వారు పడిపోతున్న మంచులా ఉన్నారు. బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం. బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి. బాషాను పర్వతమా, నీవేళ సీయోను కొండను చిన్నచూపు చూస్తున్నావు. దేవుడు ఆ కొండను ప్రేమిస్తున్నాడు. యెహోవా తాను శాశ్వతంగా అక్కడ నివసించాలని నిర్ణయించుకున్నాడు. యెహోవా పరిశుద్ధమైన సీయోను కొండకు వస్తున్నాడు. ఆయన వెనుక ఆయన రథాలు లక్షలాదిగా ఉన్నాయి. ఆయన ఎత్తైన చోట్లకు వెళ్ళాడు. ఆయన తన బందీల బృందాలను నడిపించాడు. ఆయన మనుషుల నుండి, ఆయనను వ్యతిరేకించిన ప్రజల నుండి కూడా కానుకలు తీసుకున్నాడు. యెహోవాను స్తుతించండి. మనం మోయాల్సిన బరువులు మోయడంలో ప్రతిరోజు ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆయనే మన దేవుడు. ఆయనే మనల్ని రక్షించే దేవుడు. మన యెహోవా దేవుడు మనల్ని మరణం నుండి రక్షిస్తాడు. దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు. దేవుడు తనకు విరోధంగా పోరాడిన వారిని శిక్షిస్తాడు. నా ప్రభు ఇలా చెప్పాడు, శత్రువులను తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను. సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను. కనుక నీవు వారి రక్తంలో నడవవచ్చు. కనుకనే మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు. విజయ ఊరేగింపును దేవుడు నడిపించడం ప్రజలు చూస్తారు. నా పరిశుద్ధ దేవుడు, నా రాజు వినయంతో ఊరేగింపు నడిపించడం ప్రజలు చూస్తారు. గాయకుల ముందు నడుస్తారు. వారు వెనుక వాయిద్య బృందాలు నడుస్తారు. మధ్యలో ఆడపడుచు తంబురలు వాయిస్తారు. మహా సమాజంలో దేవుని స్తుతించండి. ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి. చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు. యూదా మహావంశం అక్కడ ఉంది. జబూలీను, నప్తాలి నాయకులు అక్కడ ఉన్నారు. దేవా, నీ శక్తి మాకు చూపించుము. దేవా, గత కాలంలో మా కోసం నీవు ఉపయోగించిన నీ శక్తి మాకు చూపించుము. రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు యెరూషలేములోని మందిరంకు తీసుకొని వస్తారు. ఆ జంతువులు నీవు చెప్పినట్టు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము. ఆ దేశాల్లోని ఎద్దులు, ఆవులు నీకు లోబడేలా చేయము. ఆ రాజ్యాలను యుద్ధంలో నీవు ఓడించావు. ఇప్పుడు వారు నీ వద్దకు వెండి తీసుకుని వచ్చినట్లు చేయము. వారు ఈజిప్ట్ నుండి ఐశ్వర్యం తీసుకువచ్చేలా చేయము.